Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 149 verse 4. ఈ రోజు మన ధ్యానం కొరకు 149వ కీర్తన 4వ వచనం నుండి తీసుకొనబడింది. For the Lord taketh pleasure to his people, he will beautify the meek with salvation. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. The Bible speaks of the beauty that does not come with cosmetics but comes from Christ. బైబిల్లో ఈ సౌందర్యాన్ని గురించి, అంటే మనం వెలుపటి నుండి ఏవైతే పూసుకుంటామో వాటిని బట్టి కాదు, కానీ క్రీస్తు వలన కలిగేటువంటి సౌందర్యం గురించి రాయబడింది. Christ can take a dirty heart and make it clean. క్రీస్తు మురికి మలినమైనటువంటి హృదయాన్ని తీసి దాన్ని ఎంతో శుభ్రం చేయగలడు. He can take a disturbed soul and make it peaceful. ఎంతో కలత చెందినటువంటి ఆ ఆత్మని ఆయన ఎంతో సమాధానంగా చేయగలడు. And Christ can take a dull life and make radiant. క్రీస్తు ఎంతో నిరాశలో ఉన్నటువంటి ఆ జీవితాన్ని ఎంతో ఉజ్వలమైనదిగా ప్రకాశవంతమైనదిగా చేయగలడు. Christ can and wants to bring beauty to our lives. క్రీస్తు మన జీవితాలకి ఆయన సౌందర్యాన్ని తీసుకొని రాగలడు. So from this verse we are going to see three things. ఈ వచనం నుండి 3 సంగతులను మనం ఇప్పుడు చూస్తాం. That is from Psalm 149 verse 4. అంటే 149వ కీర్తన 4వ వచనం నుండి. Number 1, మొదటిది the divine intention. దైవికమైనటువంటి ఉద్దేశాలు. And number 2, రెండవది the divine provision. దైవికమైనటువంటి సదుపాయం. And thirdly, మూడవది the divine condition. దైవికమైనటువంటి షరతులు. So first one, the divine intention. మొదటిది దైవికమైనటువంటి ఉద్దేశం. What is his intention? ఏమిటి ఆయన ఉద్దేశం He ఏమిటి? will beautify, that is, gives us the divine desire of God. అంటే దేవుని యొక్క ఆ దైవికమైనటువంటి ఆశను ఆయన ఇచ్చేవాడు. He will beautify. ఆయన అలంకరించేవాడు. That is his desire. అది ఆయన యొక్క ఆశ. When God created the world, దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడు he made it beautiful. దాన్ని ఎంతో సుందరంగా చేసినాడు. Genesis 1 declares 5 times ఆదికాండం మొదటి అధ్యాయంలో 5 సార్లు చెప్పబడిన that మాట. God looked at what he had created and it is recorded that he said it was good. దేవుడు సృష్టించిన ఆ సృష్టిని చూచి ఇది మంచిదిగా అని ఆయన చెప్పినాడు. However, sin marred that which God had made. ఏదైనా మరి దేవుడు చేసిన దానిని పాపం అనేది పాడు చేసిందిగా And చూస్తున్నాం. God wants to make beautiful again that which sin has marred and tarnished. ఏ పాపం అయితే పాడు చేసిందో దానిని మరలా దేవుడు సుందరమైనదిగా మార్చాలని కోరినాడు. When man finds something beautiful, మానవుడు ఏదైనా సుందరమైనదిగా అనిపించినప్పుడు he wants it for himself and for those he loves. తన కొరకే ఉంచుకోవాలని, దాన్ని ప్రేమించే వారిగా ఉంచుకోవాలని కోరుతాడు. And God is preparing heaven for those he loves. అయితే దేవుడు తను ప్రేమించే వారి కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు. And he is sparing no cost. అక్కడ దానికి ఏ క్రయము ఆయన విధించలే. And he is sparing no cost. He is spending everything for that. ఆయన తన కొరకు ఏది ఉంచుకోకుండా దానికి కావలసిన క్రయం అంతా చెల్లించినాడు. Revelation tells us that ప్రకటన గ్రంథం చెప్పే మాట, the abode, the dwelling place of the righteous will be splendid and glorious. నీతిమంతుల నివాస స్థలం అనేది మహిమతో తేజరిల్లుతా ఉంటది. It has the streets of pure gold. స్వచ్ఛమైన మేలిమి బంగారంతో చేయబడిన వీధులవి. With a single pearl each gate is there. ఒక్కొక్క గుమ్మము ఒక ముత్యంతో చేయబడినది. With single gem for the foundations. ఆ పునాదులు కూడా ఆ యొక్క ముత్యాలతో రాళ్లతో చేయబడినవి, విలువైన రాళ్లతో. In this world, after sin, man's paradise became wilderness. ఈ లోకంలో మానవుడు పాపం చేసిన తర్వాత పరదేశం అనేది ఒక అరణ్యంగా మారిపోయింది. Yeah, it was like a paradise for man. మానవుడికి ఇది ఒక పరదేశంగా ఉండినది. But what it has happened? కానీ ఏమైంది దానికి? It became wilderness after sin. అది పాపం చేసిన తర్వాత కారణాన్ని బట్టి ఒక అరణ్యంగా మారింది. That's why the roses are having thorns today. అందుకని ఈ రోజు చూడండి, ఆ పువ్వులు చూస్తే దానికి ముళ్ళు ఉంటాయి. The docile tiger, yes, which was so soft, suddenly became a hungry meat eater. ఎంత మృదువుగా ఉండేటువంటి చిరుతపులి కూడా ఉన్నటువంటి అకస్మాత్తుగా మాంసాపేక్ష కలిగినదిగా అయిపోయింది. And it became a killer. అది చంపేదిగా అయింది అది. Oh sin, what hast thou done to the earth? ఓ పాపమా, ఈ భూమికి, ఈ లోకానికి నువ్వు చేసింది ఏమిటిది? This earth is under the curse of sin. ఈ భూమి పాపం యొక్క శాపానికి గురై ఉంది. However, God wants to give unto man, as we read in Isaiah 61:3. ఏదేమైనా యెషయా గ్రంథం 61:3లో మనం చదివితే దేవుడు మానవునికి ఇవ్వాలనుకున్నటువంటిది అది. He wants to give beauty for ashes, the oil of joy for mourning,
And the garment of praise for the spirit of heaviness. 61:3. 61 యెషయా గ్రంథం 3వ వచనంలో ఆయన బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఆయన ఇస్తున్నాడు. It is not God's will that any should perish, but that all should come to repentance. ఎవరు నశించుట దేవుని ఇష్టము కాదు, అందరూ కూడా మారు మనసు పొందాలన్నదే దేవుని ఇచ్చ. So in this verse the first thing is the divine intention. కాబట్టి ఈ వచనంలో మొదటి సంగతి దేవుని యొక్క దైవికమైన ఉద్దేశం. Secondly, రెండవది the divine provision. దైవికమైన సదుపాయం. He will beautify the meek with salvation. ఆయన దీనులను రక్షణతో అలంకరించేవాడు. God wants and desires to bring loveliness into the living that has been destroyed by sin. దేవుడు పాపము చేత నాశనం అయిపోయిన వన్నిటిని కూడా ఆయన ప్రేమతో కూడా అలంకరించాలని He కోరుతున్నాడు. does it by what the Bible calls it as salvation. కాబట్టి అది ఎట్లా చేస్తున్నాడు? దాన్నే బైబిల్ రక్షణ అని చెప్తుంది. వాటితో అలంకరిస్తాడు. God wants to save and transform the individual lives. దేవుడు ప్రతి వ్యక్తిని కూడా రక్షించి వారి జీవితాలని రూపాంతరం చెందించాలని కోరుతున్నాడు. Remember, salvation is wrapped up in a person. గుర్తుంచుకోండి, Rakshan. రక్షణ అనేది ఒక వ్యక్తితో అది ముడిపడి ఉంది. అది We read in Acts 4:12. అపొస్తలుల కార్యములు 4:12 మనం చదువుతాం. Neither is there salvation in any other name. మరి ఏ నామములోనూ రక్షణ కలగదు. In Christ alone is cleansing. క్రీస్తులోనే మనకి ఆ శుద్ధి చేయబడేది ఉంది. And in Christ only the pardon and forgiveness. క్రీస్తులోనే మనకి క్షమాపణ ఉంది. In Christ only the life everlasting. క్రీస్తులోనే నిత్య జీవం ఉంది. Jesus is not a value that we can negotiate, nor is he a preference we can reject. He has the name which is beyond expression. యేసుప్రభు వారు మన మీద బేరసారాలు సాగించేటువంటి ఒక విలువ కలిగినటువంటి ఒక వస్తువు లాంటిది కాదు, కానీ మనం ఊహించిన దానికి అది ఎంతో ఉన్నతమైనటువంటి సంగతి. And none other name under heaven given among men. ఆకాశము క్రింద ఏ నామములో కూడా మనుషులకు రక్షణ లేదు. No other savior but Jesus. మరొక రక్షకుడు లేడు, యేసు తప్ప. No salvation if he is rejected. ఏ రక్షణ కూడా తృణీకరించగలిగేటువంటి. No salvation if he is rejected. ఒకవేళ ఆయన గాని నిరాకరించేలా నీకు రక్షణ. నువ్వు గాని నువ్వు యేసుని తృణీకరిస్తే నీకు రక్షణ లేదు. No other name to save from destruction. నీ నాశనం నుండి నిన్ను విడిపించి రక్షించేది మరొక నామమే లేదు. No man ever came or can come to the Father but by him. ఆయన ద్వారా తప్ప ఎవ్వడునూ తండ్రి వద్దకు రాలేడు. So it is the need beyond exemption. We must be saved. కాబట్టి ఇది మనకు మించినటువంటి అక్కర. మనము తప్పక రక్షించబడవలసిందే. It is imperative we must be saved. మనము తప్పక రక్షించబడవలసిందే. Being saved is not a choice. రక్షించబడుట అనేది మన ఎంపిక కాదు. It is an absolute must. తప్పక రక్షించబడవలసిందే. Every man needs salvation. ప్రతి మనిషికి రక్షణ అవసరం. Salvation is worked out in a process. రక్షణ అనేది ఒక ప్రక్రియ ద్వారా జరిగినటువంటిది. For many the Christian life could be described as up and down and on and off experience. చాలా మందికి క్రైస్తవ జీవితము ఒడిదొడుకులతో కూడా పడుతూ లేస్తున్న అనుభవం లాంటిది. Paul describes the Christian life as an in and out experience. పౌలు క్రైస్తవ జీవితాన్ని ఈ రీతిగా వివరిస్తున్నాడు. ఆంతర్యములో బాహ్యమైనటువంటి స్థితిలో లోపలికి వస్తూ బయటకు వెళ్తూ ఉండే లాంటి జీవితం. Christ having been received must be released to do what he wills with us. క్రీస్తు వారిని మనం చేర్చుకున్న తర్వాత ఆయన ఏమి చేస్తాడో ఆయన చిత్తానికి మనం అప్పగించుకొని ఉండాలి. Salvation consists of an inward and outward work. రక్షణ అనేది ఆంతర్యమైన బాహ్యమైనటువంటి క్రియలతో కూడినది. There is something to be worked out because of someone who is working in. చూడండి, లోపల పని చేస్తున్న వాని కొరకు బయట వెలుపట కూడా ఒక పని చేయవలసింది. లోపల ఒక అతను పని చేస్తున్నాడు కాబట్టి we have to work out. మనం కూడా ఆ ప్రకారంగా పని చేయవలసింది బయట. The work that God has done in our hearts must be worked out from within so that it is visible in our daily lives. మన హృదయంలో కార్యం జరిగించిన దేవుని బట్టి మనం వెలుపట అనుదిన జీవితంలో ఆయన కొరకు పని చేయవలసిన వారము. So in a couple of occasions Paul is using this word work out. ఒక రెండు సందర్భాల్లో కొనసాగించుట, ఆ పని చేయడం దాని గురించి పౌలు రాస్తున్నాడు. The believer is to experience a full Christian life. ఒక విశ్వాసి సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించవలసింది. For example, ఉదాహరణకి a miner goes into a mine. చూడండి, ఒక గనిలో పని చేసేవాడు ఆ గని లోపలికి వెళ్తాడు. And works that mine to get out all the valuable ore in the mine. ఆ గనిలో ఉన్నటువంటి విలువైనటువంటి ఆ సామాగ్రి వస్తువుని, ఆ ఖనిజాన్ని బయటికి తీసుకొని వచ్చే పని జరిగిస్తాడు. So the miner attempts to get the utmost value out of what he was securely in his possession. కాబట్టి ఈ గనిలో పని చేసేవాడు ఏదైతే విలువైనటువంటి అత్యంత విలువైనటువంటివి ఆ లోపల ఖనిజాలు ఉన్నాయో వాటిని తీసుకొని వచ్చే పని చేస్తుంటాడు. And as a Christian I am to mine what is already in mine. ఒక క్రైస్తవుడిగా
చూడండి, ఒక గనిలో ఇప్పటికే ఏవైతే ఉన్నాయో వాటి కొరకు నువ్వు పని చేయవలసింది. I am to work the mine of salvation. రక్షణ కొరకైనటువంటి పని జరిగించవలసింది. And I have to work the mine of salvation, ఆ గనిలో. ఆ గనిలో, రక్షణ యొక్క గనిలో పని And చేయవలసింది. enjoy all that it is available to me in Christ. క్రీస్తులందు నాకు అందుబాటులో ఉన్న వాటన్నిటిని నేను అనుభవించాలి. Paul wanted these Philippian believers to experience all they had in Christ Jesus. పౌలు ఫిలిప్పీలైనటువంటి విశ్వాసులకి క్రీస్తునందు ఉన్న వీటన్నిటిని కూడా వారు అనుభవించాలని కోరినాడు. What their salvation had given them. వారి రక్షణ వారు ఏదైతే ఇచ్చిందో. And Paul wanted them to make it real in their life. పౌలు వారందరినీ కూడా వారి జీవితంలో ఒక నిజమైన వారుగా ఉండాలని కోరినాడు. Many believers are spiritually rich, but they are living as spiritual paupers. చాలా మంది విశ్వాసులైన వారు ధనికులుగా ఉన్నారు కానీ they are spiritually rich, ఆత్మీయంగా వారు గొప్పవారే. but when we see outside they are looking like spiritual paupers. బయటికి మనం చూస్తా ఉంటే వారు ఆత్మీయ దారిద్ర్యంలో ఉన్నట్టుంటారు. They have never experienced or enjoyed all the wealth they have in salvation. అంటే రక్షణలో ఉన్నటువంటి సంపద ఎప్పుడు కూడా వారు అనుభవించలేదు. Enjoy full Christian life. కాబట్టి పూర్తి క్రైస్తవ జీవితాన్ని అనుభవించాలి. This is Christ's desire. ఇది క్రీస్తు యొక్క ఆశయం. Not only that, అంతేకాకుండా not only full Christian life, secondly fruitful Christian పూర్తి life. క్రైస్తవ జీవితం మాత్రమే కాకుండా ఫలభరితమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవించాలి. The words workout is also used of a farmer working in a field. కొనసాగించట, పని చేయట అనేది ఒక వ్యవసాయదారుడు బయట పొలంలో పని చేసే దానితో కూడా పోల్చబడింది. The farmer plows the field. ఆ వ్యవసాయదారుడు ఆ భూమిని సేద్యం చేసేటప్పుడు and cultivates the field so that it will produce the finest harvest possible. ఒక మంచి పంట దానిలో నుండి రావడానికి కొరకే ప్రయాసపడి పాటుపడినట్టుగా our life is like a field. మన జీవితం కూడా ఒక పొలం లాంటిదే. We are to be fruitful and productive as believers. మనము ఫలభరితంగాను ఉత్పాదకంగా క్రైస్తవులంగా విశ్వాసులంగా ఆ రీతిగా ఫలాలు ఇచ్చేవారు ఉండాలి. మనం ఏర్పరచబడిన మన పని అప్పగించబడి we are commanded to bear fruit as believers. మన విశ్వాసులంగా ఫలాలు ఫలించాలని ఆజ్ఞాపించబడ్డవారు. we are to cultivate our lives in such a way that they can be productive. మన జీవితాలు ఏ రీతిగా మనం చేయాలంటే అవి ఫలాలు ఇచ్చేటట్టుగా అవి ఆ రీతిగా మనం పని చేయాలి. We are to work out our salvation with fear and trembling. భయముతో వణుకుతో మన రక్షణని మనం కొనసాగించుకోవాలి. What does it mean? అంటే అర్థం ఏమిటి? It doesn't mean that we may lose our salvation. అంటే దాని అర్థము రక్షణని మనం కోల్పోతామని కాదు. But we have to use it so that the saved life must be fruitful life. ఈ రక్షించబడిన ఈ జీవితము ఫలభరితమైన జీవితంగా ఉండులాగిన ప్రయాసపడాలి. That is the divine provision. అది దైవికమైన సదుపాయం. We have seen the divine intention. దైవికమైన ఉద్దేశాల గురించి చూస్తున్నాం. Beautifying us. అంటే మనల్ని అలంకరించుట. Secondly, రెండోది divine provision. దైవికమైన సదుపాయం. That is salvation. అది రక్షణ. Thirdly, మూడోది the divine condition. దైవికమైన షరతులు. To enjoy these things. వీటిని అనుభవించాలంటే we will beautify the meek with salvation. ఇది దీనులని రక్షణతో అలంకరిస్తారు. The only thing that keeps back anyone from enjoying all that God in his love is waiting and willing is able to do is pride. చూడండి, దేవుడు ఎంతో ప్రేమతో మన కొరకు ఇచ్చిన సదుపాయాలు వీటన్నిటి కూడా మనం ఆనందించి అనుభవించడానికి ఆటంకంగా అడ్డుగా ఉన్నది ఒకటే గర్వం. Pride is a rock over which many men stumble into hell. గర్వం అనేది ఎలాంటి బండ అంటే చాలా మంది ఆ బండకి తట్టుకొని తొట్టిల్లి నరకంలో పడుతున్నారు. It is better to lose your pride than to lose your soul. నీ ప్రాణము పోగొట్టుకొనుట కంటే lose pride. గర్వమును తీసివేసుకొనుటే మంచిది. Pride is the devil's dragnet into which he takes more fish than any other. గర్వం అనేది సాతానుడు వేసే వల. ఏ వల కూడా అంతకు మించినది, అంత గొప్పది కాదు. Procrastination is one, that is postponement is one dragnet. వాయిదా వేయడం అనేది ఇది వాడు ఈడ్చుకొని వెళ్ళి లాగేటువంటి ఒక వల. And secondly, pride. రెండోదిగా గర్వం. So you must be humble enough to admit your need of Christ. కాబట్టి నీకు క్రీస్తు అవసరం అనేటువంటి సత్యాన్ని ఎరిగే విషయంలో దీనుడు కావాలి. And man will never get saved who is not humble enough to admit his need of salvation. మానవుడు నాకు రక్షణ అవసరం అనే ఆ దీనత్వం ఎవరికి ఉండదో వాడు ఎప్పుడు రక్షణ పొందలేడు. God resisted the proud and gives grace to the humble. దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు, దీనుల కృపను అనుగ్రహిస్తాడు. You must be humble enough to submit your will to Christ. కాబట్టి నీ చిత్తాన్ని క్రీస్తుకి లోపరుచుకునే దాని కొరకు నీవు దీనుడివై ఉండాలి. God never burglarizes the human will, he will not take it away. దేవుడు మానవుని యొక్క చిత్తాన్ని తీసివేసేవాడు కాదు ఆయన. Not by force. అంటే బలవంతంగా ఆయన తీసివేసేవాడు కాదు. Every person must come to Christ and trust him of their own free choice. ప్రతి వ్యక్తి కూడా దేవుని యందు నమ్మిక ఉంచాలి. వారికి ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వబడింది.
నిండింది. The only thing that stands between salvation and the sinner is the sinner's will. రక్షణకిని ఒక పాపికి మధ్యలో ఉన్నది ఒకటే, ఈ పాపి యొక్క ఇష్టం, ఆయన చిత్తమే. So people love to have victory. ప్రజలు విజయాన్ని కోరుకుంటారు. They want to win and to be the winner. వారు విజయశాలిగా ఉండాలని కోరుతారు. No one goes into something hoping to lose or even take a second place. No one will go hoping to lose. ఎవరు కూడా పోగొట్టుకోవాలని ఈ తర్వాత మరలా మనం సంపాదించవచ్చులే అని ఎవరు అనుకోరు ఎప్పుడు కూడా. Nobody joins the school to be failed. ఎవరు కూడా ఫెయిల్ అయిపోవాలని స్కూల్లో చేరారు So కదా. the desire to be number one is a selfish desire. కాబట్టి మొట్టమొదటి కోరిక, ఆశ ఏమిటిది? స్వార్థపూరితమైనటువంటి ఆశ. I want to be number one. నేను మొదటి వాడిగా It is all ఉండాలి. about self. ఇదంతా కూడా స్వయం గురించి. So being number one and having victory makes a person look great and the best. కాబట్టి నువ్వు You want to be number one. నువ్వు ఒకవేళ మొదటి వాడుగా గొప్పవాడుగా ఉండాలని Being కోరినప్పుడు number one, మొదటి వాడుగా ఉంటూ having the victory, విజయం సాధించిన you వాడై may look great and best. నీవు ఏదో గొప్పవాడుగా, ఒక శ్రేష్టమైన వాడిగా కనబడొచ్చు. But slowly pride enters. అయితే నెమ్మదిగా నీలో గర్వం ప్రవేశిస్తుంది. In the process of striving to be number one, నువ్వు మొదటి స్థానంలో ఉండేదాని కొరకు పోరాడేటువంటి ఆ ప్రక్రియలో many will do whatever it takes to get that position. You will be doing so many things to reach that position. చాలా మంది ఆ స్థాయికి వెళ్ళడానికి ఏదైనా చేస్తారు. Sometimes stepping on others. కొన్నిసార్లు ఇతరుల్ని తొక్కేసిపోతా ఉంటారు. Sometimes cutting others down. కొన్నిసార్లు ఇతరుల్ని కింద పడేస్తా ఉంటారు. So God is excited about his people and looks forward of being with them. దేవుడు తన ప్రజలను బట్టి సంతోషించేవారు, వారి గురించి, వారి క్షేమాన్ని He wants to give us victory. ఆయనే విజయాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. This is the desire of the Lord. ఇది దేవుని యొక్క ఆశ. But he gives it to the humble. అయితే అది దీనులకు ఇస్తాడు. He will not give to everyone. అందరికి ఇచ్చేవాడు కాదు. Being humble is realizing one position in life. దీనులుగా ఉండడం అనేది మన జీవితంలో ఉన్న స్థితిని మనం గుర్తించటం. What are we? మనం ఏపాటి వారమి? What are we before God? దేవుని ఎదుట మనం ఏపాటి వారమి? It is realizing that one is not God and cannot do everything on his own. You have to realize that you are not God. నువ్వు దేవుడు కాదు అన్న సంగతిని నువ్వు ఒప్పుకోవాల్సిందే. I cannot do everything on my own. అంటే నా సొంతగా అంతా నేనే చేయగలను అనుకోకూడదు. So when a believer is ready to put self to the side, ఒక విశ్వాసి ఎప్పుడైతే తన స్వయాన్ని ప్రక్కన పెట్టడానికి ఇష్టపడతాడో, if he puts everything into God's hands, సమస్తము దేవుని చేతుల్లో పెడతాడు, and when he allows God to be the head, దేవుడినే శిరస్సుగా ఉండడానికి అనుమతిస్తాడు, then God is ready to give the victory. అప్పుడు దేవుడు విజయం ఇవ్వడానికి సంసిద్ధుడు. The reason God is pleased to give victory is because it is no longer about self but about him. దేవుడు విజయం ఇవ్వడానికి ఇష్టపడుతున్నదానికి కారణం ఏమిటిది? నీలో ఉన్న స్వయాన్ని బట్టి కాదు, కానీ ఆయనే ఇవ్వగలడని నమ్ముతున్నావు. You are keeping God as God. అంటే నువ్వు దేవుడిని దేవుడిగానే నువ్వు చూస్తున్నావు. So victory is not always being lifted up and looking great. విజయం అంటే ఎప్పుడు కూడా నిన్ను పైగా ఉంచి ఎల్లప్పుడు గొప్పవాడుగా చూడడం అనేది కాదు. But it is doing the right thing at the right time. అంటే సరి అయిన సమయంలో సరి అయినటువంటి పని చేయుట. It is overcoming a sinful temptation. అంటే పాపభూయిష్టమైనటువంటి శోధనల్ని మనం జయించుట. It is being a witness of Jesus. యేసుకి మనం సాక్షులుగా ఉండుట. It is showing love to those who are hard to love. చూడండి, ఎవరైతే కఠినులుగా ఉంటారో వారి ఎడల ప్రేమ చూపించడం. When a person lets go and allows God to work in and through him, God will give victory. ఒక వ్యక్తి దేవుడిని తన జీవితంలో అనుమతించి తన జీవితంలో పని చేయడానికి అనుమతిస్తాడు, వారికి దేవుడు విజయం ఇస్తాడు. Each day there will be new struggles in your life. ప్రతి దినము నీ జీవితంలో కొత్త పోరాటాలు వస్తుంటాయి. There will be new battles to fight and overcome. జీవితంలో కొత్త యుద్ధ పోరాటాలు జయించాల్సింది నీవు. In your own strength you will fail. నీ సొంత బలం శక్తితో అయితే నీవు విఫలమవుతావు. You will fall short of the winning those battles. ఆ యుద్ధాలను జయించలేకపోవచ్చు. Remember, it is not about you but about God. గుర్తుంచుకో, అది నీ గురించి కాదు, నిన్ను బట్టి కాదు, దేవుని బట్టి. Remove self out of the way. చూడండి, నీలోనున్న ఆ స్వార్థాన్ని తీసివేయాలి. You be humble. నువ్వు దీనుడిగా ఉండాలి. Allow God to guide you. దేవుడు నిన్ను నడిపించడానికి Let అనుమతించాలి. God give the victory. దేవుడే నీకు విజయం ఇవ్వాలి. See God's help and guidance in every situation of your నీ life. జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా దేవుని నడిపింపు, దేవుని సహాయాన్ని Do not కోరాలి. think that you know what is best. కాబట్టి ఏది శ్రేష్టమైనదో నీకే తెలుసు అనుకోవద్దు. Then you will fail. అలాంటప్పుడు నువ్వు విఫలమవుతావు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. God wants to give you the victory. దేవుడు నీకు విజయం ఇవ్వాలని Let కోరుతున్నాడు. him give you the victory. కాబట్టి ఆయననే విజయం ఇవ్వను. So three things we have seen. మూడు సంగతులు మనం What చూస్తున్నాం. the verse says, ఈ వచనం ఏమని for చెప్తుంది? the Lord taketh pleasure to his people, he will beautify the meek with salvation. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. The desire of the Lord is to beautify us. దేవుని ఆశ ఏమిటంటే మనల్ని అలంకరించాలని కోరుతున్నాడు. Secondly, what he wants to give is the salvation. రెండోది ఆయన ఏమి ఇవ్వాలని కోరుతున్నాడు అంటే అది రక్షణ. To whom he will give? ఎవరికి ఇస్తాడు? To the meek people. దీనులకు ఇస్తాడు. May God make us meek and enjoy these things. దేవుడు మన దీనులుగా చేసి వీటన్నిటిని అనుభవించలాగిన చేయనుగా. Shall we pray? ప్రార్థన చేస్తాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what a తండ్రి, lofty thoughts you are having towards us. మా ఎడల ఎంత ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి ఉన్నారు. Lord, you want to beautify us. దేవా, మీరు మమ్మల్ని You అలంకరించాలని have కోరుతున్నాను. created the whole universe as a beautiful thing. విశ్వం అంతటిని కూడా ఎంతో సుందరమైనదిగా But సృష్టించారు. sin has spoiled it. అయితే పాపమే దాన్ని చెడగొట్టింది. But we thank thee by sending thy Son, Lord Jesus Christ. అయితే నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపించినందుకు What వందనాలు all we చెల్లిస్తున్నాను. lost in Adam, O Lord, we can regain in Lord ఆదాములో Jesus. ఏది పోగొట్టుకున్నామో యేసుక్రీస్తు ప్రభువులో మరలా సంపాదించుకోగలం. Adam is the first Adam and Christ is the last Adam. ఆదాము మొదటి ఆదాము, క్రీస్తు కడపటి ఆదాము. We can regain everything in Christ. సమస్తమును క్రీస్తులో మేము సంపాదించుకోగలం. Thou want to beautify us. మీరు మమ్మల్ని Thou అలంకరించాలని want to కోరుతున్నాను. beautify us with salvation. రక్షణతో మీరు మమ్మల్ని అలంకరించాలని Above all, కోరుతున్నాను. what we need to have is the meekness. అన్నిటికీ మించి మాకు అవసరమైనదల్లా దీనత్వం. Thou want to beautify the meek with salvation. అయితే దీనులని రక్షణతో అలంకరించాలని మీరు కోరుతున్నారు. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికముగా Help us to మాట్లాడండి. be more humble, మేము ఇంకా ఎక్కువ దీనులంగా ఉండలాగిన so సహాయం that we చేయండి. may find, O Lord, the needed grace in our day-to-day life. తద్వారా అనుదిన జీవితంలో మాకు కావాల్సిన కృపను మేము పొందులాగా Guide us throughout this day. దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen.